హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కవితాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సండే స్పెషల్గా రెస్టారెంట్ టేస్ట్తో ఇంట్లోనే ఈజీగా చేసుకుని మటన్ కుర్మా ప్రాసెస్ను చూపించబోతున్నాను. ఇలా మసాలా నూరి మటన్ కుర్మా చేస్తే రుచి బ్రహ్మాండంగా తిన్న ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎంతో రుచిగా ఉండే మటన్ కుర్మాను సింపుల్గా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఈ కుర్మా కొరకు నేను ఒక 1/2 kg మటన్ను శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. తర్వాత ఈ మసాలాను తయారు చేయడానికి మిక్సర్ జార్లోకి 1 ఇంచు చెక్క, స్టోన్ ఫ్లవర్, 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ షాజీరా, 4 ఇలాచీ, 1 టీ స్పూన్ ధనియాలు, 6 లేదా 7 జీడిపప్పు పలుకులు తీసుకోవాలి. ఇక్కడ కొబ్బరి కూడా తీసుకోవచ్చు, మన ఇష్టం. తర్వాత దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. నేను తీసుకున్న స్పైసెస్ చాలా తక్కువ కాబట్టి బరకగా వచ్చాయండి. సో వీటిని మెత్తగా గ్రైండ్ చేయడానికి నేను ఇక్కడ 1/2 కప్పు టమాటాలను తీసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను. టమాటాను తీసుకుని గ్రైండ్ చేయడం వలన స్పైసెస్ అన్ని మెత్తగా గ్రైండ్ అవుతాయి. చూడండి, పేస్ట్ చాలా మెత్తగా వచ్చింది. తర్వాత అదే మిక్సర్లోకి 1/2 కప్పు ఉల్లిపాయలను వేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టి ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అవ్వగానే అందులో 1 కప్పు ఉల్లిపాయలను వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఒక బిర్యానీ ఆకును వేసి వేపుకోవాలి. తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ను ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ను కూడా యాడ్ చేసి 2 బాగా కలిసేటట్టు కలపాలి. తర్వాత ఇందులో ఆయిల్ తేలుతున్న సమయంలో మనం క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg మటన్ను వేసి బాగా కలపాలి. తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలపాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి తర్వాత తీసి ఇందులో 1 టీ స్పూన్ పసుపు, 3 పచ్చిమిర్చి చీలుకలు, సరిపడా ఉప్పు వేసి 3 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. కారం మన ఇష్టం అండి, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఉప్పు కారం బాగా ముక్కకు పట్టేటట్టు కలపాలి. తర్వాత కొత్తిమీర ఆకుని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా కలపాలి. కొత్తిమీర ఫ్లేవర్ మనకు గ్రేవీలోకి వచ్చేటట్టు. తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలి ఆయిల్ బయటికి తేలేటప్పుడు మూత తీసి సుమారుగా నేను 2 కప్పుల వాటర్ పోసానండి. మీకు గ్రేవీ పలచగా కావాలంటే కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. గ్రేవీ దగ్గరికి రావాలనుకుంటే ఒక 1 కప్పు వరకు పోసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ కుక్కర్కి మూత పెట్టి 5 లేక 6 విజిల్ల వరకు వదిలేసాను. తర్వాత ఆవిరి తీసి కుక్కర్ మూత తీసి చూడండి, చూస్తేనే అర్థమైపోతుంది మనం చేస్తే ఈ మటన్ కర్రీ ఎంత బాగుంది. గ్రేవీ కూడా మరీ పలుచు కాకుండా మరీ గట్టిగా కాకుండా మనకు కావాల్సిన విధంగా కరెక్ట్గా అయ్యింది. సో ఫ్రెండ్స్, మీరు మటన్ కుర్మా చేస్తే కుదరకపోతే ఇలా చేసి చూడండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. సో ఫ్రెండ్స్, మటన్ కుర్మాను మీరు కూడా చేసి ఒకసారి ట్రై చేయండి. దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఈ మటన్ కుర్మా బగారన్నం, జీరా రైస్, చపాతీ, రోటీ, పరాటాలోకి చాలా బాగుంటుంది. నేను ఈరోజు పిల్లలు అడిగారని చెప్పేసి నేను లచ్చ పరాటా చేశానండి. ఈ క్లిప్ మొత్తం తీయలేకపోయాను. ఈ పరాటా పొరలుగా చాలా బాగుంటుంది. రోజు చపాతీ తిని బోర్ వచ్చేవాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మనం చేసుకున్న మటన్ కుర్మాలోకి ఈ లచ్చ పరాటా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది విడిగా కూడా తినొచ్చు, కర్రీలో ఇంకా బాగుంటుంది. దీనిపైన నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు మార్నింగ్ నేను పిల్లలకు బ్రేక్ఫాస్ట్ ఇదే పెట్టానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారని సబ్స్క్రైబ్ చేయట్లేరండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్.